హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కృప, పీడియాట్రిషియన్ ఫ్రమ్ హయత్ నగర్. సో ఫీవర్ అంటే ఏంటి, ఫీవర్ లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది తెలుసుకుందాం. సో బాడీలోకి వైరస్ ఆర్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని పంపించే క్రమంలో సైటోకైన్స్ అని కొన్ని రిలీజ్ చేస్తుంది. దాని వల్ల టెంపరేచర్ పెరుగుతుంది. సో హై టెంపరేచర్ లో బ్యాక్టీరియాని వైరస్ ని పంపించడం ఈజీగా ఉంటుంది. దాన్నే ఫీవర్ అంటాం. సో ఫీవర్ అనేది డిఫెన్స్ మెకానిజం లో ఒక పార్ట్, అంతేగాని ఫీవర్ ఎనిమీ కాదు. సో చాలా మంది పేరెంట్స్ కి ఉన్న కామన్ డౌట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ఫీవర్ వచ్చింది, సిరప్ వేసాము, మళ్ళీ 6 hours కి ఫీవర్ వచ్చింది, తగ్గలేదు అని చెప్తుంటారు. సో బాడీలో వైరస్ వెళ్ళిపోయేంత వరకు ఫీవర్ వస్తూనే ఉంటది. బీట్ 4 to 6 hours రావచ్చు. అండ్ సెకండ్ థింగ్, చలి పెట్టేస్తుందని స్వెటర్ బ్లాంకెట్లు కప్పేయడము అండ్ టెంపరేచర్ ఎక్కువ ఉందని చల్లటి వాటర్ తో స్పాంజింగ్ చేయడం లాంటివి చేస్తుంటారు. అలా చేయకూడదు. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లాంకెట్లు కప్పేస్తే బయటికి టెంపరేచర్ వెళ్ళక ఇంకా పెరుగుతుంది. సో ఫెబ్రైల్ సీజర్స్ వచ్చే రిస్క్ ఎక్కువ. అండ్ స్పాంజింగ్ కూడా ల్యూక్ వామ్ వాటర్ తో చేయాలి. అండ్ ఇంకోటి, ఎవ్రీ 4 hours కి టైం చూసుకొని సిరప్ వేస్తా ఉంటారు, ఫీవర్ ఉన్నా లేకపోయినా. అలా చేయకూడదు. ఫీవర్ మెడిసిన్ అనేది ప్రివెంటివ్ మెడిసిన్ కాదు. టెంపరేచర్ చూసి ఫీవర్ ఉంటేనే వేయాలి. అండ్ ఫోర్త్ థింగ్, ఎవ్రీ 10 minutes కి చెక్ చేస్తుంటారు టెంపరేచర్. సిరప్ వేసాక అట్లీస్ట్ 1 hour పడుతుంది కొంచెం తగ్గడానికి. సో ఓవర్ యాంగ్జియస్ అయిపోయి అలా చెక్ చేయకండి. 4 to 6 hours చెక్ చేస్తే సరిపోతుంది. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.